మతం మారినా కులానికి సంబంధించి రిజర్వేషన్లు మార్చవద్దు అని దళితులు క్రిస్టియన్ మతంలోకి మారితే వారికి రావాల్సిన రిజర్వేషన్లు కోల్పోతూ ఉన్నారని ఈ విధానానికి స్వస్తి పలకాలి అని దళిత క్రైస్తవులు డిమాండ్ చేశారు. పాస్టర్లపై జరుగుతున్న దాడులతో పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు సికింద్రాబాద్లో దళిత హక్కుల సభ సమావేశమైంది. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ప్రవేశపెట్టింది. అదే భవిష్యత్తు కార్యాచరణగా ముందుకు సాగనున్నట్లు దళిత క్రిస్టియన్లు ప్రకటించారు. ఈ మేరకు దళితులు మతం మారినా రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగాలి అనే డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేనున్నట్లు వారు తెలియజేశారు. మతం మారినా కులానికి సంబంధించి రిజర్వేషన్లు మార్చవద్దు అని దళితులు క్రిస్టియన్ మతంలోకి మారితే వారికి రావాల్సిన రిజర్వేషన్లు కోల్పోతూ ఉన్నారని ఈ విధానానికి స్వస్తి పలకాలి అని దళిత క్రైస్తవులు డిమాండ్ చేశారు. పాస్టర్లపై జరుగుతున్న దాడులతో పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు సికింద్రాబాద్లో దళిత హక్కుల సభ సమావేశమైంది. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ప్రవేశపెట్టింది. అదే భవిష్యత్తు కార్యాచరణగా ముందుకు సాగనున్నట్లు దళిత క్రిస్టియన్లు ప్రకటించారు. ఈ మేరకు దళితులు మతం మారినా రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగాలి అనే డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేనున్నట్లు వారు తెలియజేశారు.